అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు కోనసీమ స్టైల్లో కొరమీను చేపల పులుసుని ఫ్రైని తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా వీటి కోసం చేపలను అయితే ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ 3 కేజీల వరకు ముక్కల్ని తీసుకుంటున్నాను. ఈ ముక్కల్ని పులుసు కోసం వాడతాను, ఫ్రై కోసం కూడా వాడతాను. బేసిక్గా చేయాల్సింది ఉప్పు, కారం, పసుపు కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టించి ఒక పావు గంట వరకు పక్కన పెడితే పులుసు రుచి కానీ వేపుడు యొక్క రుచి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే చేసుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకొని స్టవ్ వెలిగించి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని స్పూన్నర జీలకర్ర, 10 వరకు మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, 3 లవంగాలు, 2 చెక్క, 3 ఎండుమిరపకాయలని వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పొడి మసాలాని మనం పులుసులో వాడుకోవచ్చు, ఫ్రైలోకి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పులుసు కోసం గిన్నెను పెట్టుకొని వెడల్పాటిదైతే మరీ మంచిది. నేనైతే పులుసు కోసం 1.5 కేజీ వరకు ముక్కల్ని తీసుకుంటున్నాను కాబట్టి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి 7 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఆయిల్లోకి వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం తడి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. తడి మసాలా కోసం ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని 3 మీడియం సైజు టొమాటోలు, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పొడి మసాలా కూడా చల్లారిన తర్వాత ఆ మసాలా పౌడర్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తడి పొడి మసాలా రెండింటిని కూడా మిక్స్ చేసుకోవాలి. పొడి మసాలాని కొంచెం తీసుకొని ఫ్రై కోసం పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీరు ఫ్రై కూడా చేస్తుంటే పక్కన పెట్టుకోండి. లేకపోతే 3 నుంచి 4 స్పూన్ల తడి మసాలా, పొడి మసాలాని మిక్స్ చేయండి. అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లోకి కాస్తంత పసుపును వేసుకోండి. నేను యూస్ చేసే పసుపు రంగుగా ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ వాడుతున్నాను, మీరు చూసి వేసుకోండి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా ముద్దని గిన్నెలోకి వేసేసుకొని మొత్తానికి కూడా ఆయిల్ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. మసాలా వేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఉండొచ్చు. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కూడా మళ్ళీ కలియబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ప్రిపేర్ చేసుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకోవాలి. గిన్నె యొక్క కన్వీనియంట్ని బట్టి కూడా పీసెస్ని వేసుకోండి. ఇప్పుడు ముక్కలకి మసాలా పట్టేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు మాత్రమే మనం గరిటెని యూస్ చేయాలి, తర్వాత గరిటె యూస్ చేయకూడదు, చిదిరిపోతుంది. కాబట్టి ఇప్పుడంటే ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలుపుకోవచ్చు. అలా అని చాలా ఫాస్ట్గా కలపకుండా పైపైన కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా మసాలా అంతా ముక్కలకి పట్టేంత వరకు పైపైన కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ముందుగా ముక్కని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫ్రై కోసం ఉంచుకున్న ముక్కల్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడి మసాలా 2 స్పూన్లు, ధనియాల పౌడరు 1.5 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. తర్వాత లైట్గా ఉప్పును కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం ఉప్పును వేసాము, బట్ ఈ మసాలాలకి తగినంత ఉప్పు కూడా మళ్ళీ వేసుకోవాలి. ఇలా పొడి మసాలాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి. 1 స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ముక్కలన్నిటికీ కూడా సమానంగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మరొక పావు గంట వరకు పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ ఫ్రైని అయితే చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి పులుసుని చెక్ చేసుకుందాము.
ఒక్కసారి పైకి కిందికి ఇలా గిన్నెని ఎగరేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వండి. మళ్ళీ కాసేపు తర్వాత కొంచెం వాటర్ పైకి వచ్చి ఆయిల్ కూడా పైకి వచ్చేటప్పుడు చింతపండు గుజ్జుని పిండుకోవాలి. చింతపండుని కేజీన్నరకైతే మీడియం సైజు నిమ్మకాయ ఇంత సైజు చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు పిండితే సరిపోతుంది. ఎందుకంటే మనం దీంట్లో టమాటాలను కూడా యాడ్ చేసాం కాబట్టి అంత పులుపు అవసరం లేదు. తర్వాత మరికొంత మసాలాలకు తగినంత చింతపండు గుజ్జుకు తగినంత ఉప్పు కారము వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి పొడిని కూడా పైన వేసేసుకొని ఒకసారి గిన్నెనంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్గా ఉండే గరిటెని ఏదైనా తీసుకోండి, అట్లకాడ కానీ అట్లకాడ కానీ ఇంకేదైనా పైన ముక్కల్ని కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు ఫిష్ ఫ్రైని ఒకసారి చూద్దాము. ప్యాన్ కానీ ఇలాంటి బాండీలో కానీ షాలో ఫ్రై, డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని సరిపడినన్ని ముక్కల్ని పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ ముక్క డీప్ వరకు ఫ్రై అవ్వదు. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత అన్నిటినీ కూడా మరో సైడ్కి టర్న్ చేయాలి. మళ్ళీ అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో సైడ్కి టర్న్ చేయాలి. ఇలా 2-3 సార్లు టర్న్ చేసుకుంటూ ఉంటే చేప ముక్క అనేది డీప్గా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. పులుసుని మాత్రం పద్దాక కలపకూడదు. మూత పెట్టిన తర్వాత దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మాడిపోయే అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడప్పుడే రౌండ్గా కదిలిచ్చినట్టుగా కలుపుకోవాలి. చేప ముక్కలు మాత్రం ముదురు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచిగా ఫ్రై అయినట్టు అర్థం. ఇప్పుడు ఒకసారి చేపల పులుసు చూసుకుందాము. ఆయిల్ పైకి తేలి మంచి బుడగలు వస్తున్నాయంటే దాదాపు మనకి ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక్కసారి అలా కలిపేసుకొని దీనిపైన కొత్తిమీరను కూడా చల్లేసుకుందాము. కొత్తిమీరను చల్లుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించామంటే పులుసు రెడీ అవుతుంది. ఈలోపు ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ముక్కలన్నిటినీ టిష్యూ పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది. అప్పుడు ఆయిల్ లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలన్నిటిని తీసి పక్కన పెట్టుకుంటే ఫిష్ ఫ్రై కూడా రెడీ. మిగతా ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఒకసారి చేప పులుసు కూడా చూసేద్దాము. సో ఇంకా చేపల పులుసు కూడా రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసి ఫిష్ ఫ్రైని పులుసుని రెండింటినీ కూడా హాట్గా సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.